ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఎబినేజరు అనే ఈ కార్యక్రమం ద్వారా దేవాతి దేవుడు నన్ను మీ ముందుకు నడిపించినందుకై దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుడు లేఖనం ద్వారా మన అందరితో మాట్లాడి బలపరచనై ఉంటుండగా ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా. ఎంతో చక్కటి మాట ఇక్కడ రాయబడి ఉంది కదా. చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. వాక్యమైన తండ్రి నీకు స్తోత్రములయ్యా. నీ వాక్యము మా పాదములకు దీపమై ఉంది కనుక నీ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని ఆదరించి దర్శించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎంతో చక్కటి మాటను మనం చూస్తున్నాం కదా. నిజమే. మరి ఇక్కడ ఎంత చక్కగా మరి దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును అని. నిజమే కదా. చాలామంది దుఃఖిస్తూ ఉంటారు. ఎందుకొరకు అనంటే వారికి ఉన్న సమస్య ఒక చీకటి వలయంలాగా ఉంటుంది. వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బంది, అప్పుల బాధలు ఎవరు తీర్చలేక, లేదంటే వారు ఇంక దీని నుండి ఎలా బయటపడాలని, నా జీవితం యొక్క అంధకారంగా ఉంది అని చెప్పేసి చాలామంది రోధిస్తూ ఉంటారు. లేదా వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యను చూసినట్లయితే నిజంగా అది తగ్గదు అని డాక్టర్లు చెప్పినప్పుడు ఇంక నేను ఈ చీకట్లో ఇలాగ మగ్గిపోతూ చనిపోవాల్సిందేనా అని రోధిస్తూ ఉంటారు. ప్రియులారా, నిజమే కదా. మరి వారికి ఉన్నటువంటి సమస్య అలాంటిదే. లేదంటే మరి దేవునికి విరోధమైనటువంటి పాపము చేసి ఆ పాప కూపంలో చీకటిలో మగ్గుతూ రోధిస్తూ ఉంటారు చాలామంది. వారికి ఉన్నటువంటి సమస్య చీకటి లాంటిదే. ఒక చీకటి వలయంలో వారు కూరుకుంటారు కాబట్టి వారు రోధిస్తూ ఉంటారు. ఎలాగ నేను దీని నుండి విడుదల పొందాలి, ఇంకా నాకు ఆశీర్వాదకరమైన రోజంటూ లేదా, నేను ఇలాగే ఉంటానా, ఇలాగే చనిపోతానా, ఇలాగే మగ్గిపోతానా, నా జీవితం ఏంటి అని చెప్పేసి రోధిస్తూ ఉంటారు. నిజమే ప్రియులారా, ఈరోజు మీరు ఈ కార్యక్రమం చూస్తున్న మీలో ఇలాంటి సమస్య ఏదైనా ఉందా? దేవాతి దేవుడే మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే కదా. ఒకవేళ అలాంటి అనారోగ్యంతో నువ్వు మగ్గిపోతున్నట్లయితే, నీకున్న సమస్యలో నువ్వు కృంగిపోతున్నట్లయితే, వేదన చెందుతున్నట్లయితే, నీకు చీకటి దినంలాగా మీకు అనిపిస్తున్నట్లయితే దేవుడే నిన్ను దర్శిస్తున్నాడు ఈ సమయమందు. నిజమే కదా. ఇదిగో మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు నీకు ఆరోగ్యము కలగజేయును అని దేవుని యొక్క మాటలు సెలవిచ్చిన రీతిగానే ఈరోజు నీకు అనారోగ్యం ఉన్నట్లయితే, నీతి సూర్యుడైన యేసయ్య వైపు నువ్వు చూసినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదివినట్లయితే దేవుడు నిన్ను దర్శిస్తాడు. అంతేకాదు, దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపమై ఉంది అని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు కదా. మరి దీపమైనటువంటి దేవుని మనం ఆశ్రయించినట్లయితే ఆయన యొక్క వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. మనలో ఉన్నటువంటి సమస్యలు, మనలో ఉన్నటువంటి బాధలు, మనలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి వెలుగుకరమైనటువంటి దినాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. నిజమే కదా. చీకటి లాంటి రాత్రి దినం గడిచిపోయిన తర్వాత ఉదయం అని వెలుగు దినం ఎలాగొస్తుందో అలాగే ఈరోజు చీకటి లాంటి నీ దినాన్ని దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. అంతేకాదు, ఉదయాన్ని నీ జీవితంలోకి అనుగ్రహించబోతున్నాడు. దేవాతి దేవుడే సెలవిస్తున్నాడు కదా, నీ దుఃఖ దినములు సమాప్తంలాగునని. నీకన్నిటిని దేవుడు నాట్యంగా చేయబోతున్నాడు. ఈ మాటలు నా కొరకే అని నువ్వు విశ్వసించినట్లయితే ఏకీభవించు. చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలయ్యా. అవును తండ్రి, ఎంతో చక్కటి మాటలు మా కొరకు తండ్రి నువ్వు మాట్లాడి ఉంటుండగా అందుని బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే ఈ కార్యక్రమం తండ్రి చూస్తున్నారో ప్రియ బిడ్డలందరినీ మీరు దర్శించండి అయ్యా. బిడ్డలు ఎలాంటి వేదనతో, ఎలాంటి బాధతో, ఏ సమస్యతో, అనారోగ్యంతో, మానసిక వేదంతో, చీకటి లాంటి అయ్యా సమస్యలతో వారు అల్లాడిపోతున్నారేమో తండ్రి. అయ్యా, నీ దయగల కనుదృష్టి వారి మీద ఉంచండి, వారి మీద ఉదయించండి నా తండ్రి. వారికి సమాధానం దయచేయండి అయ్యా. మానసిక స్వస్థతను అయ్యా, శారీరక స్వస్థతను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే వారందరినీ మీరు దర్శించి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి విడిపించి గొప్ప నెమ్మదిని వారి జీవితంలో మీరు అనుగ్రహిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నన్ను దర్శించాడు అని మీరు అనుకున్నట్లయితే మీరు ఆమేన్ అని టైప్ చేయండి. అంతేకాదు, అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని నిండాలుగా దీవించును గాక.